నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. చాలాసార్లు మన సొంత మనుషులే, అంటే మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మనకి చాలా పరిచయస్తులు కావచ్చు, ఇటువంటి వారే మనల్ని తప్పుడు మార్గంలోకి నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. వాళ్ళ వల్ల మనం చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు దేవా దీన్ని అనుమతించావు నా జీవితంలో? ఎందుకు నా సొంత వారే నన్ను మోసం చేస్తున్నారు? ఎందుకు నా సొంత వారే నన్ను మాటలంటున్నారు? ఎందుకు నా సొంత వారే నన్ను ఇబ్బందులు పాల్గొరు చేస్తున్నారు అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. చివరిగా ఎటువంటి స్థాయిలోనికి అపవాది మనల్ని తీసుకెళ్తాడంటే, దేవుడు లేడు, దేవుడు ఉంటే ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో అనుమతించుండేవాడు కాదు అని. ఒకవేళ అటువంటి స్థితిలో మీరున్నారా? ఒకటి జ్ఞాపకపరచుకోండి. యోసేపు తన సొంత అన్నదమ్ముల చేత బాధింపబడినవాడు. గుంటలో తోసేశారు, అమ్మివేశారు. ఆ తర్వాత అతను ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఎన్నో బాధలు గుండా వెళ్ళాడు. కానీ దేవుడు అతన్ని ఫరోకు తండ్రిగా నియమించాడు. ఆదికాండము 45వ అధ్యాయంలో చూసినట్లయితే యోసేపు తన అన్నదమ్ములతో చెప్తాడు, నన్ను అమ్మేసినందుకు మీరు దుఃఖపడకండి, మన కుటుంబానికి పోషణగా ఉండేందుకు ఈ కరువు కాలంలో మీ యొక్క ప్రాణములు శేషించిపోకుండా నిలబెట్టేందుకు దేవుడు నన్ను ఇక్కడికి రప్పించాడు. నన్ను ఫరోకు తండ్రిగా నియమించాడు. సరే, యోసేపు ఎంత గొప్ప స్థానంలోనికి వెళ్ళాడో కదా. దేవుడు అంత గొప్ప స్థానంలోనికి తనని తీసుకెళ్ళాడు. ఏ విధంగా? శ్రమల ద్వారా. తమ అన్నదమ్ములు ఒక పావుగా ఉపయోగపడ్డారు. అంతే కాదండి, అపోస్తులైన పౌలు గారిని చూసారా? ఆయన గొప్ప గొప్ప రాజుల ముందు నిలబడ్డాడు. ఏ విధంగా? ఖైదు చేయబడిన ఒక ఖైదీగా, బంధకాలతో, గాయాలతో. ఔస్తు, కైసరు, ఫేస్తు రాజుల ముందు, అగ్రిప్ప రాజు ముందు దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 24వ వచనంలో దూత చెప్తుంది, పౌలు భయపడకు, వాళ్ళు తుఫాన్లో చిక్కుకున్నప్పుడు నువ్వు కైసరు ముందు నిలబడాల్సింది. అక్కడ దేవుడు నిన్ను మహిమకరంగా వాడుకోబోతున్నాడు. ఆయన యొక్క సువార్తను నువ్వు రాజులకు చెప్తావు. మామూలు ఒక మనిషిగా ఉంటే, మామూలు పరిస్థితుల్లో ఉంటే అతను రాజు ముందు నిలబడగలిగేవాడా? ఖైదీగా ఉన్నాడు కాబట్టి నిలబడగలిగాడు. కానీ ఆ ఖైదీగా ఉండడం చాలా సులువైనదా? చాలా కఠినమైనది కదా. కానీ అటువంటి పరిస్థితిలో ఆయన దేవుని గట్టిగా పట్టుకున్నాడు, దేవుని నమ్మాడు. బహుశా నీ జీవితంలో కూడా ఒకవేళ దేవుడు నిన్ను గొప్ప స్థానంలో నిలవబెట్టాలి అని అనుకుంటున్నాడేమో, మహిమకరంగా నీ జీవితాన్ని ఆయన వాడుకోవాలని ఆశపడుతున్నాడేమో. అందువల్ల ఇలా జరుగుతుందేమో కదా. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకండి, ఆయన వాగ్దానాల్ని గట్టిగా పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.